94940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ఆగస్ట్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. అది లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. ఒకసారి చదువు. లూకా సువార్త 12:49. ఈ భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఈ మాట చెప్పింది ఎవరు తెలుసా? యేసు ప్రభు. భూమి అంటే సంఘాన్ని చూపిస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. భూమి అంటే దేన్ని చూపిస్తుంది చెప్పండి? సంఘాన్ని చూపిస్తుంది. దేవనామానికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన కార్యం జరగబోతుంది మన సంఘంలో. అదేంటంటే దేవుడు తన అగ్నిని పంపబోతున్నాడు. హల్లెలూయా. మీరందరూ దేవునికి అగ్ని చేత నింపబడబోతున్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ భూమి అనేది సంఘాన్ని చూపిస్తుంది అంటున్నానంటే 16 మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని చెప్పుచున్నాను. సంఘమును ఎక్కడ కడతానంటున్నాడు చెప్పండి? భూమి మీద కడతానంటున్నాడు. సో భూమి అనేది సంఘమును చూపిస్తుంది. యేసు ప్రభుకు ఒక ఆశ ఉంది. అది ఏంటంటే మీ మీది తన అగ్నిని ఉంచాలని, మీరు అగ్నిగా మండించబడాలని. ప్రతి ఒక్కరు ఈరోజు పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడబోతున్నారు. పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడబోతున్నారు. హల్లెలూయా. మేడగదిలో 10 రోజులు, మీరైతే 50 రోజులు వేచి ఉన్నారు. కానీ శిష్యులు 10 రోజుల పాటు మేడగదిలో ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నారు. బహుశా అది ఉపవాస ప్రార్థన ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఎడతెగకుండా వాళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారంట. అంటే బ్రేక్ లేదు, నో బ్రేక్ ప్రేయర్లో. ఎడతెగకుండా ప్రార్థనలో ఉన్నారు. సో అది ఖచ్చితంగా ఒక ఉపవాస ప్రార్థన ఉండాలి. 10 days ఫాస్టింగ్ ప్రేయర్. ఈ 10 days ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత ఏం జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపములో, అగ్ని నాలుక రూపములో ఆ కనిపెట్టిన ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చాడు.
ప్రతి ఒక్కరిని నింపాడు. కొట్టండి గట్టిగా, చప్పట్లతో నా పరచండి. హల్లెలూయా. నిన్ను దేవుడు అగ్నితో నింపినప్పుడు, నిన్ను దేవుడు అగ్నితో అభిషేకించినప్పుడు నీ పైన ఏది వాలదు, ఏ శోధన రాదు, ఏ తెగులు రాదు. నిన్ను అద్భుతంగా దేవుడు నడిపించబోతున్నాడు. ఈ రోజు నుండి నీ పైకి ఏ ఒక్క శక్తులు రాదు. ఇది లోకానుసారమైన అగ్ని కాదు, ఇది పరిశుద్ధ అగ్ని, పరలోక అగ్ని. హల్లెలూయా. నిన్ను ఆధ్యాత్మికంగా బలపరిచే అగ్ని. మొదటిగా నేను క్లుప్తంగా చెప్పి ప్రార్థన చేయబోతున్నాను. టంగ్ ఆఫ్ ఫైర్. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1-4 వచనంలో మనం చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అగ్ని నాలుక రూపంలో దిగి వచ్చాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1-4 వచనాలు. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. దేవుడు, త్రియేక దేవుడు, తండ్రి కానీ, యేసు కుమారుడైన యేసు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఒక అగ్ని రూపంలో, అది నాలుక రూపంలోనో లేకపోతే అగ్ని వర్ష రూపంలోనో, చాలాసార్లు నేను దర్శనంలో చూశాను, చాలా కూడికలు చూశాను. వర్షం అయితే పడుతుంది, కానీ అది ఎలా పడుతుందంటే అగ్ని వర్షం, తుప్ర. పరిశుద్ధాత్మ అగ్ని తుప్ర రూపంలో వర్షం పడటానికి, వర్షం గట్టిగా పడటానికి ముందు తుప్ర పడతా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడే. యేసు ప్రభు బాప్టిజం తీసుకున్నప్పుడు శరీర ఆకారముతో పావురం వలె దిగి వచ్చాడంట. ఆకారం మాత్రం ఎలాగంటే శరీర ఆకారముతో. లూకాసు వార్త 3:20-21 ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు శరీరాకారముతో వచ్చింది మాత్రం ఎలా దిగి వచ్చాడు? పావురం వలె దిగి వచ్చాడు. కానీ ఇక్కడ తన శిష్యులకు మాత్రము దిగి వచ్చింది అగ్ని రూపంలో. అగ్ని దిగి వచ్చింది, కానీ ఏ సైజులో దిగి వచ్చిందంటే నాలుక, టంగ్ సైజులో దిగి వచ్చింది. ప్రతి ఒక్కరి మీది ఎలా కనపడిందంటే అగ్ని నాలుక సైజు రూపంలో కనపడేది. దీని ఒక అర్థం ఏంటి? ప్రభు గనక అగ్ని నాలుక రూపంలో దిగి వచ్చాడంటే దాని ఒక అర్థం ఏంటంటే, వాట్ ఐ ప్రామిస్డ్ యూ ఐ ఫుల్ఫిల్ ఇట్ అని అర్థం. నేను ఏదైతే నీకు వాగ్దానం చేస్తానో దాన్ని నేను నెరవేర్చాను అని చెప్పటానికి దగించొక్కి అయిన దేవుడు ఏ రూపంలో దిగి వస్తాడు చెప్పండి? మామూలు నాలుక కాదు, అగ్ని నాలుక రూపంలో దిగి వస్తాడు. ఈ పెంతెకోస్తు దినాన్ని గురించి, ఈ పరిశుద్ధాత్మ అనుభవాన్ని గురించి యోవేలు ప్రవక్త ప్రవచించాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. యోవేలు ప్రవక్త మాత్రం కాదు, యేసు కూడా ఒక ప్రవక్తయే. హల్లెలూయా. యేసు రాజాది రాజా దేవుని కుమారుడు మాత్రమే కాదు, ఆయన ఎవరంటే ప్రవక్త కూడా. శక్తివంతమైన ప్రవక్తగా శిష్యులు యేసు ప్రభును గుర్తించారు. లూకాసు వార్తలో మీరు చదివితే యేసును ఏమని సంబోధిస్తున్నారంటే శక్తిగల ప్రవక్త. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఆత్మ కలిగిన
శక్తి కలిగిన ప్రవక్త. లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభువారిని లూకా సువార్త 24:19లో శక్తి గల ప్రవక్తగా గుర్తించారు. ఈ ప్రవక్త కూడా ఏమన్నాడంటే, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురనెను. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ప్రవచించాడు, వాగ్దానం చేశాడు. ఈ ఒక్కసారే కాదు, అనేక మార్లు మీరు పరిశుద్ధాత్మతో నింపబడబోతున్నారు అని ప్రవచించారు. యోహాను, బాప్టిజం ఇచ్చిన యోహాను కూడా ఒక ప్రవచన మాటలు పలికాడు. మీరైతే నాతో నీళ్ళతో బాప్టిజం పుచ్చుకుంటున్నారు, నేను ఇచ్చేది నీటి బాప్టిజం. నా వెనకాల ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన సర్వోన్నతుడు, మహోన్నతుడు. అతను ఏం చేస్తాడంటే మీకు అగ్నితో బాప్టిజం ఇస్తాడు. మత్తయి సువార్త 3:11. మత్తయి సువార్త 3:11లో ప్రభు చెప్పిన వాగ్దానం ఏంటంటే ఆయన అగ్నితో మీకు బాప్టిజం ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి. 3 ప్రవక్తల గురించి చెప్పాను. మొదటిగా యోవేలు ప్రవక్త, ఆయన చెప్పిన ప్రవచనం, వాగ్దానం, ఆయన ద్వారా దేవుడు పలికిన వాగ్దానం. రెండవదిగా యేసు ప్రవక్త. యేసు ప్రవక్త అయిన యేసు పలికిన ప్రవచన వాక్కు, పరిశుద్ధాత్మ గురించి, అగ్ని గురించి చెప్పిన ప్రవచన వాక్కు. తర్వాత బాప్టిజం ఇచ్చిన యోహాను కూడా ఒక ప్రవక్త. అతను చెప్పిన వాగ్దానం ఇప్పుడు మనం చదవగా వింటిమి. 3వ అధ్యాయం 12వ వచనం 11వ వచనం. వీళ్ళందరూ చెప్పిన ప్రవచనం నెరవేర్చబడింది అనే దానికి రుజువు ఏంటంటే పరిశుద్ధాత్మ అగ్ని నాలుక రూపంలో ప్రతి ఒక్కరి మీద వాలటం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. పరలోక తండ్రి దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్ని ఏ రూపములైనా రావచ్చు, కానీ అపోస్తుల కార్యంలో అగ్ని ఏ రూపంలో వచ్చింది? నాలుక రూపంలో దిగి వచ్చింది. అగ్ని నాలుక రూపంలో దిగి వచ్చింది. దాని యొక్క అర్థం ఏంటంటే వాగ్దాన నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు, దర్శన నెరవేర్పు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను 1989వ సంవత్సరం పరిశుద్ధాత్మతో ఒక డాక్టర్ గారి ఫ్యామిలీ, నేను రోమన్ క్యాథలిక్లో ఫాదర్కు చదువుతున్నప్పుడు నాకు ఒక పెద్ద అటాక్ జరిగింది. ఇప్పుడు సమయం లేదు ఆ సాక్ష్యం చెప్పటానికి. సైతాన్ అటాక్. ఆ అటాక్ని బట్టి నాకు జ్వరం, తలపూట, నెమ్మది లేకపోవటం, కలిబిలిగా ఉండటం, ఏదో అనాలోచనతో ఉండటం, భయంగా ఉండటం, ఇవన్నీ ఉంటే నన్ను పక్కన ఉన్న ఒక డాక్టర్ ఇంటికి నన్ను పంపించారు. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి పంపించారు. ఆ డాక్టర్ ఏమో క్రైస్తవ డాక్టర్ మాత్రం కాదు, పెంతెకోస్తు అనుభవం కలిగిన డాక్టర్. కొట్టండి గట్టిగా చెప్పట్లేదు నా పరిచయం. హల్లెలూయా. వారు నేను జ్వరమును వెళితే నన్ను చూసి వాళ్ళు అన్నారు, ఇది నార్మల్ ఫీవర్ కాదు, ఇది సైతాన్ అటాక్ అని వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు విడుదల వచ్చింది. రక్షణ గురించి, రక్షణ వార్త, రక్షణ గురించి చెప్పారు. తర్వాత
వాళ్ళు పరిశుద్ధాత్మ అగ్ని బాప్టిజంలోనికి నన్ను నడిపించారు. ఒక శనివారం 1989 ఒక శనివారం వాళ్ళు హాస్పిటల్ పైన ప్రేయర్ జరిగేది. ఆ ప్రార్థనలో నడిపించారు, అభిషేకించబడ్డాను. తర్వాత నేను ఆ ఊరు విడిచిపెట్టేసి మా ఊరు వచ్చేసాను. అక్కడ నుండి దేవుడు మాట్లాడితే మొట్టమొదటిగా ఈ ఖమ్మం వచ్చాను. అక్కడ నుండి దేవుడు మాట్లాడితే రాజమండ్రిలో సెటిల్ అయ్యాను. నాకు వాళ్ళకు సంబంధం లేదు. అప్పుడు ఫోన్స్ కూడా లేవు, ల్యాండ్ ఫోన్, అలా మర్చిపోయాను. కానీ నా మనసులో ఒక ఆదంగం, ఒక బాధ. ఎందుకంటే నన్ను రక్షణలోనికి నడిపించింది ఆ ఫ్యామిలీయే, అభిషేకంలోనికి నడిపించింది ఆ ఫ్యామిలీయే. కాబట్టి వాళ్ళు ఎలా కలుసుకోవాలి, ఎక్కడ ఉన్నారు అని చాలా రోజుగా ఆరాటపడతా ఉంటే సడన్గా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు వచ్చారు, కోయంబత్తూరు వచ్చేసారు. ఆ కోయంబత్తూరుకే దేవుని యొక్క వాక్యం చెప్పటానికి నన్ను దేవుడు తీసుకుని వెళ్ళాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. నన్ను ఎయిర్పోర్ట్ నుండి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన పాస్టర్ గారితో నా సాక్ష్యం చెప్పకుండా వచ్చాను. అయ్యా, ఈ ఊరు పక్క నేను పరిశుద్ధాత్మతో పలానా వాళ్ళ చేత నింపబడ్డానంటే అతను తిన్నగా వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. హల్లెలూయా. నేను చాలా రోజులు ఏమని ప్రార్థన చేసేవాడంటే, ప్రభా వాళ్ళు కలవాలి, నా కృతజ్ఞతను తెలియపరచుకోవాలి, వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి అంటే ఒకరోజు దేవుడు మాట్లాడాడు కదా, త్వరగా నిన్ను వాళ్ళతో కనెక్ట్ చేస్తాను, వాళ్ళతో నీకు సంబంధం ఏర్పడితే అన్నాడు. ఎలాగనుకుంటే మొత్తానికి వాళ్ళ అమ్మగారు ఆ ఊర్లో ఉంటే, ఆ తల్లిగారు ఉంటే ఆ తల్లిగారి దగ్గరికి నడిపించబోవటం. తర్వాత నన్ను ఎవరైతే ఆ రోజున వాళ్ళ కూతురు కూడా పరిశుద్ధాత్మను నడిపించారు. ఆ డాక్టర్ గారు అయితే చనిపోయారు, ప్రభునందు నిద్రించారు. కానీ వాళ్ళ కూతురు అయితే ఇంకా ఉన్నారు, ఆ అమ్మగారు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగా దేవుడు దర్శనాల రూపంలో, కళల రూపంలో, నాలాంటి సేవకుల ద్వారా, ప్రవచనాల ద్వారా, వాగ్దానం ద్వారా దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏ ప్రవచనాలు అయితే మీకు వచ్చిందో, ఏ దర్శనాలు అయితే వచ్చిందో అవన్నీ A to Z నెరవేర్చబోతున్నాడు అనే దానికి రుచి ఏంటంటే, చెప్పండి, రుచి ఏంటి? దేవుడు ఏ రూపంలో దిగి రావటం? అగ్ని నాలుక రూపంలో, అగ్ని జ్వాల వంటి నాలుక రూపంలో దిగి రావటం. గట్టిగా చెప్పలు కొడితే పరిచయండి. హల్లెలూయా. అగ్ని నాలుక రూపంలో కనపడితే దాని ఒక అర్థం ఏంటంటే నెరవేర్పు, వాగ్దానాలు నెరవేర్పు. అదే అగ్ని ఒక స్తంభ రూపంలో కనపడితే, స్తంభాన్ని గురించి చెప్తున్నాను. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో మనం చూస్తే 40 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 40 సంవత్సరాలు, 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు దేవుడు రాత్రి వేళలో అగ్ని స్తంభముగా ప్రత్యక్షమయ్యాడు. కొట్టండి గట్టిగా చెప్పండి నా పరిచయం. హల్లెలూయా. నిర్గమకాండం 13వ అధ్యాయం 21, 22. అగ్ని స్తంభముగా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఈ త్రియేకత్వములో రెండవది వ్యక్తి, మూడవది వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు మేఘాల రూపంలో పగళ్ళ కనపడితే మేఘస్తంభం, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని స్తంభముగా ప్రత్యక్షమయ్యాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది దేని చూపిస్తుంది?
ఇది దేని చూపిస్తుందంటే గాడ్ ఈజ్ అన్సీన్ గాడ్, బట్ హీ కెన్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ విజిబుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. విజిబుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. అగ్ని స్తంభంగా ప్రత్యక్షం అవటం దేన్ని చూపిస్తుందంటే మనకు కళ్ళుకు కట్టినట్టుగా దేవుడు తన ఉనికిని చాటటాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. దేవుడు వాక్యమై ఉన్నాడు, అవును. దేవుడు ఆత్మై ఉన్నాడు, అవును. ఆయన మన కళ్ళతో చూడలేము, అవును. అదే సమయంలో ఆయన క్రియల ద్వారా తన ఉనికిని ఎప్పటికప్పుడు దేవుడు చాటగలుగుతాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లేదు నా పరిచయం. హల్లెలూయా. గట్టిగా చెప్పట్లు కొడదా పరిచయం. హల్లెలూయా. కేవలం స్వరం మాత్రం వినపడింది అనుకోండి, ఒక్కసారి భయం వేస్తే దెయ్యం మాట్లాడుతుందేమో. కానీ దేవుడు ప్రతిరోజు మన మంచి ఈవులతో మన తృప్తిపరచకుండా వస్తాడు. ప్రతి క్షణం దేవుడు మనతో కూడా ఉన్నానని ప్రూవ్ చేసుకుండా వస్తాడు. మనకు అలా ప్రతి క్షణం మనతో ఉన్నాడని, మనకు తోడుగా ఉన్నాడని ప్రూవ్ చేయడానికి దేవుడు ఇచ్చింది ఏంటో తెలుసా? ఈ వాక్య పట్టణం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యం మనలను మరలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన పైనే ఉన్నాడు, మనతో కూడా వస్తున్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా పరిచయం. హల్లెలూయా. ఈ రోజు నుండి ప్రతిరోజు మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు. అద్భుతాన్ని చూసినప్పుడు మీరు ఏమనుకోవాలి? దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు, దేవుడు నాతోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. ప్రతి కీడు నుండి నన్ను దేవుడు తప్పిస్తాడు. నాకు భయం లేదు, దిగులు లేదు. నాతో దేవుడు నీతో ఉన్నాడని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేయలాగిన దేవుడు అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా, తన యొక్క స్వరం ద్వారా తన్ను తాను ఘనపరచకపోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి మా హృదయాన్ని మండించండి ప్రభా, మా హృదయాన్ని రగిలించండి ప్రభా. దేవుని మహిమ ఇప్పుడే తాకినగాక, దేవుని శక్తి ఇప్పుడే తాకినగాక, ఈ సంఘం మండించబడినగాక, దేవుని అగ్ని చేత మండించబడినగాక, నిరంతరము మండించబడినగాక, నీ రాకడ భరితము మండించబడినగాక, దేవుని అభిషేకం దిగినగాక. యేసు నామములో ఈ 50వ దినమున పరిశుద్ధాత్మ పెంతెకోస్తు అనుభవం ప్రతి ఒక్కరికి కలుగునగాక, ప్రతి ఒక్కరి నింపునగాక, దేవుని శక్తి నింపునగాక. ఇప్పుడు ఆశీర్వదించి దీవించి అభిషేకించండి ప్రభా. మహిమతో నింపుమని, తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పండి.
94949072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ఆగస్ట్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676 మరియు 903-222-8686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.